ఈ విషయం అన్నది నర్సరీ వాళ్ళు కూడా చాలా వరకు చెప్పరండి. బాగుంటది అంటే బాగుంటది, ఇండోర్ అంటే ఇండోర్, ఈ సగం సగం చెప్పి ఆపేస్తున్నారండి. సరే, అది ఇది వచ్చినంత అందంగా అది గ్రోత్ లేదండి. చాలా సీజనల్ గా అలాగే పిక్చర్ ప్లాంట్స్ లో ఇదో వెరైటీ సార్. ఇది నెపంతిస్ అంటారు. ఇది వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ప్లాంట్స్ సార్. నాన్ వెజ్ పురుగుల్ని ఐడియా ఉందండి. అందుకే అంటున్నాను వెజ్ నాన్. ఇది ప్లాంట్ ని మాత్రం ఆ దృష్టికోణంలో తీసేసేయాలండి. మనకు అవసరం ఖచ్చితంగా పట్టండి. ఆక్సిజన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో 5 or 6 వెరైటీస్ ఉంటాయండి. సెలెక్ట్ చేసుకోండి, చక్కగా పెట్టుకోండి. అన్ని రకాల అలా తొందరగా పాడు. కొన్ని మొక్కలు మొండిగా కూడా ఉంటాయండి. జామియా ఉంది. ఇక్కడ అంతా కూడా ఇండోర్ కలెక్షన్, పైన షేడెడ్ నెట్ తో ఉంది. సో బ్యూటిఫుల్. అసలు ఇవి గిఫ్ట్లు అవి ఇస్తుంటారు కదండి 31st కి, సంక్రాంతి గిఫ్ట్లు ఏమైనా ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా అలా ఇచ్చేకంటే ఇలా పాట్ లో డెకరేట్ చేసి ఇలా ఇచ్చుకుంటే చాలా. మీరు ఇక్కడ చేసేస్తారా? చేసిస్తామండి. వాళ్ళ కస్టమర్లు ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చేసేమంటే ఇక్కడ సెట్ చేసి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. కలోంచి ఇప్పుడు ఎంత రేంజ్ లో ఇవ్వగలుగుతున్నారు? కలోంచి యాక్చువల్ అయితే కొంచెం 6 inch పాట్ లో వచ్చేది అయితే కనుక 250 అలా చెప్తున్నారండి. 200 అలా ఇస్తారు. ఇది మనకి కలోంచి ఓన్లీ ప్లాంట్ 150 రూపీస్ లో ఇచ్చే అవకాశం ఉందండి. ఓన్లీ ప్లాంట్ గిఫ్టెడ్ ప్లాంట్స్ కోసం అని చెప్పి అందుబాటులో ఉండేలాగా తీసుకొచ్చాము. రెడీ చేశారు. అంటే నార్మల్ గా అండి. ఈ పాట్ ఎక్స్ట్రా అవుతుందండి. పాట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇంపోర్టెడ్ అండి. అది పింగాని వచ్చింది. పింగాని. రైట్. ఇది టేబుల్ టాప్ మీద పెట్టేసుకోవచ్చు. గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయండి. సో ఒకసారి మనం ఈ కలెక్షన్ ఒకసారి చూసేద్దామండి. కలంచియాలో 3 వెరైటీస్ ఉన్నాయి సార్. రెడ్ ఉందండి, డార్క్ పింక్ ఉంది, లైట్ పింక్ ఉంది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మీకు పాట్ లో వేసి చూపించాను కదా సార్. ఇవి పెటోనియాస్ కదా? ఇవి పెటోనియాస్ సార్. ఇవి లోడ్ దిగింది దగ్గర పెట్టేస్తారు అలాగా. ఓకే. ఇలా పాట్ రెడీ టు గో హ్యాంగింగ్ ఇలా పెట్టేసుకోవచ్చు. అలా పెట్టి తగిలించేసుకోవచ్చు సార్. ఇక్కడ కూడా కలోంచెస్ ఉన్నాయి. వీటిని ఏమంటారు? ఇవి మనీ ప్లాంట్ లో రకం అండి. ఇది అంటే ఫెలోడెండ్రమ్ వెరైటీ అండి. యాక్చువల్ చెప్పాలంటే మనీ ప్లాంట్ అంటున్నారు కానీ కొంచెం థిక్ గా ఉంది. ఫెలోడెండ్రమ్ ఫ్యామిలీ అండి ఇది. ఓకే. ఇది పట్టుకొని చూపిస్తారా? ఇది డైరెక్ట్ గా మొక్కలాగా పెంచొచ్చు, హ్యాంగింగ్ వెరైటీ లాగా పెంచుకోవచ్చు అండి. వెర్టికల్ గార్డెన్స్ లో గానీ, హ్యాంగింగ్ లో గానీ చక్కగా మనం ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు అండి. బాగుంది. ఇది మనం చూసే రెగ్యులర్ వెరైటీ గోల్డెన్ మనీ ప్లాంట్ అండి. ఓకే. ఇండోర్ పిటోనియా అంటారండి. ఇండోర్ పిటోనియా. దీనికి కూడా ఫ్లవరింగ్ వస్తుందా? ఫ్లవరింగ్ వస్తుంది కానీ అది మనకి ఫ్లవరింగ్ ఉంది కదా, లీఫ్ షోయింగ్ అండి. ఓకే. ఇది అది కూడా సేమ్ అందులోనే రకం సార్. బాగుంటాయి. ఇది చాలా సెన్సిటివ్ కదా, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి సార్. ఓకే. వాటర్ అది. ఇదేంటండి ఈ మక్మల్ క్లాత్? సక్యులెంట్ వెరైటీస్ సార్ ఇవంతా సక్యులెంట్స్. ఇదైతే చాలా నచ్చింది నాకు, దూరం నుంచి కూడా బాగా. అందులో ఇంకో కలర్ అండి. ఇది ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో, ఏదో ప్లాస్టిక్ పెట్టినట్టు ఉన్నాయి. వీటిని ఏమంటారండి? సక్యులెంట్ వెరైటీస్ సార్. ఇది 3 shoots వచ్చిందండి. ఇది ఒక్కొక్క దాంట్లో 3, 4. ఇదైతే కలర్ ఎంత బాగుందో, ఆరెంజ్ షేడ్. అదో షేడ్ ఇదో షేడ్ సార్. ఓకే. ఇందులోనే ఇది కొంచెం వెల్వెట్ లాగా ఉంది. అలాగే వెల్వెట్ లాగా ఉంటుంది సార్. ప్లాంట్స్ డ్వార్ఫ్ వెరైటీ సార్. ఇది ఓకే. ఇదో వెరైటీ ఉంటాయి. అదొకటి చిన్న టేబుల్స్ మీద చిన్న పాట్ లో పెట్టుకుంటారు చూసారండి. చిన్న పార్ట్స్ లో పెట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది సార్. ప్యూర్ ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఇవి జేడా? ఇవి జేడ్ కదా సార్. ఇది జేడ్ లా ఉంది. క్రసూలా మనీ ప్లాంట్ అంటారు సార్. అది సేమ్ జేడ్ ప్లాంట్ లాగా ఉంటది, బాన్సై టైప్ లో వస్తుందండి. క్రసూలా మనీ ప్లాంట్ అంటారు. ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ప్లాంట్. సెంటిమెంట్ లాగా కూడా పెట్టుకుంటారండి. ఓకే. మంచిదేనా? ఓకే. నెక్స్ట్ ఇవి ముళ్ళు ఉంటాయి అనుకుంటా కదా వీటికి? ఇఫోర్బియాలో వెరైటీస్ అండి. 3 కలర్స్ ఉన్నాయా? వైట్ ఒకటి, లైట్ ఈ చిన్న ఎల్లో షేడ్ ఏదో వచ్చింది, లైట్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి. కాంబినేషన్ ఒకటి. ఇది బ్యాంబూ పామ్ సార్. ఇది బ్యాంబూ పామ్. ఇది ఏంటంటే మామూలు జనరల్ గా బ్యాంబూ పామ్ అంటే 350 అలా ఉంటాయండి. ఈ చిన్నట్లు తేవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పాటల్లో గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికి రేట్ అందుబాటులో ఉండేలా ఉంటుంది సార్. ఇది ఓకే. ఇవి ఎంత ఇప్పుడు కాస్ట్? ఇది ఫైబర్ పాట్ లో 50 రూపీస్ ఫైబర్ పాట్ లో పెట్టి 200 ఇచ్చేసేయచ్చండి. ఓకే. ఓకే. సింపుల్ గా ఉంటుంది సార్ తీసుకెళ్లే వాళ్ళకి కూడా. అండ్ అందులో కూడా మల్టిపుల్ వస్తున్నాయి, చాలా ఉంటాయి సార్ షూట్స్. ఇంచుమించు ఒక 10 షూట్స్ వరకు ఉంటాయండి ఒక దాంట్లో. చాలా మీకు తీసి కూడా చూపిస్తాను నేను. ఒకటి తీయండి, ఒకటి తీసి చూపించండి. చక్కగా చిన్న పాట్ లో పెట్టేసుకోవచ్చు అండి. ఇలా రెడీగా ఇలా కూడా అమ్ముతారా, లేదంటే పాట్స్ లో పెట్టి అమ్ముతారా? ఇలా కూడా ఇస్తామండి. ఇలా కూడా ఇస్తాను. పాట్ కాస్ట్ లెస్ చేసి ఇచ్చేసేటండి. ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికి రీజనబుల్ ప్రైస్ లో చాలా బాగుంటుందండి. మంచి వెరైటీ కూడా డామేజ్ కూడా అవ్వదండి. ఇవి ఇండోర్ నే. ఇండోర్ సార్. ఓకే. ఇవి కూడా లక్కీ బ్యాంబూ లో వెరైటీస్ సార్. ఇవి వెరిగేటెడ్ వచ్చింది కదా? లక్కీ బ్యాంబూ వెరిగేటెడ్ అండి. ఇది గ్రీన్, ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. కలర్స్ బాగున్నాయి పక్క పక్కన.
ఇవి ఇలా పాట్స్ లో రెడీ 5 షూట్స్ ఉంటాయండి ఒక దాంట్లో. ఓకే, ఒక్కొక్క దాంట్లో 5 ఉన్నాయి. 5 షూట్స్ ఉంటాయి సార్. రెడీ టు గిఫ్ట్ అన్నమాట. రెడీ టు గిఫ్ట్. ఇది ఒకటేనా? ఇది చిన్న ఇది డ్రెస్సినా మిల్కీ అంటారండి. ఇది డ్రెస్సినా మిల్కీలో న్యూ వెరైటీ అండి. డ్వార్ఫ్ అండి, చిన్నకి వస్తుంది అనమాట. డిజైన్ అండి అది. యాక్చువల్లీ ఇందులో పెద్దగా వస్తుందండి. ఇది మినీ కొత్తగా వచ్చిందండి. ఓకే, బాగున్నాయి. డ్రెస్సినా మిల్కీలో డ్వార్ఫ్ కలర్ ఉంటది కదా ఇంకోటి. లేదు, ఇందులో ఈ ఒకటి వెరైటీ ఇందులో వైట్ కూడా వచ్చింది కానీ అది గ్రోత్ లేదు సార్. అది ఓకే, ఇది వచ్చినంత అందంగా అది గ్రోత్ లేదండి. చాలా సీజనల్ గా ఎప్పుడు ఉంటాయి సార్, ఎప్పుడు ఉంటాయి సార్. అది ఇంత ముందు కూడా నేను వీడియోలో చెప్పానండి. ఇండోర్ ప్లాంట్స్ అనేది ఎప్పుడు కూడా మనం చిన్న పాట్ లో పెట్టి టేబుల్స్ మీద లేకపోతే రూమ్స్ లోనో మనం హెయిర్ ప్యూరిఫైర్ కోసం మనం పెట్టుకుంటున్నామండి. అవి అందులో దానికి కావాల్సిన ఏ రకమైన ఫీడింగ్ కూడా మనం ఇవ్వలేమండి అందులో చిన్నట్లోని. తర్వాత బయట కంటే ఎక్కువ పొల్యూషన్ లోపల ఉంటుందండి రూమ్స్ లోని. దాన్ని మనం అలా చూడకూడదండి. ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటుందండి దానికి. అది ఎన్ని రోజులు సర్వ్ అవుతుందో చూసుకొని ఆ తర్వాత మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసి మార్చేసుకోవటమే తప్ప ఎవరైనా కానీ ఇది ఉండిపోద్దండి 2-3 సంవత్సరాలు వచ్చేస్తే 4 సంవత్సరాలు వచ్చేస్తే చెప్తాను. అవేవి మీరు నమ్మకండి. ఇండోర్ ప్లాంట్ అనేదాన్ని మీరు అసలు ఆ దృష్టికోణంలోనే చూడకండి. అంటే అలా నీడలో పెట్టడం వల్ల దానికి లైఫ్ టైం తగ్గిపోద్ది. ఏంటంటే యాక్చువల్లీ అనేది టెంపరేచర్ మెయింటైన్ చేయాలి సార్. అది 50% షేడ్ ఇవ్వడం అనేది, వెంటిలేషన్ తగలడం అనేది ఇవేవి మనం చేయమండి. మొక్క చిన్న పాట్ లో పట్టుకెళ్ళి ఎక్కడో రూమ్ లో మనం దగ్గర పెట్టేస్తామండి. చిన్న పాట్ లో మనకి ఫీడింగ్ ఇవ్వడానికి కూడా మనకి అవ్వదండి. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి అవ్వదు. మనం ఆ రకంగా చూడకూడదు. మనకి ఖచ్చితంగా రూమ్ లో హెయిర్ ని ఫిల్టర్ చేసే రకాలు ఏదో ఒకటి ఉండాలి. కంపల్సరీ రూమ్ కు మొక్క ఉండాలండి. దాన్ని మనం రూమ్ స్ప్రే పెట్టుకుంటాం సార్, అయిపోతుంది. పెడుతున్నామండి. అది చేసే పనులు మనకు కనిపిస్తుంది అండి కంటికి. మొక్కను పెడితే అది చేసే పని మనకు కనిపించదండి, కానీ ఖచ్చితంగా దాని పని చేస్తుందండి. దాన్ని కూడా ఒక వస్తువులాగే మనం ట్రీట్ చేయాలండి. ఇంట్లో పెట్టుకునేది స్పెసిఫిక్ గా రూమ్స్ లో పెట్టుకునేదండి. ఒక 3 months 4 months. ఇది యాక్చువల్లీ లైఫ్ టైం ఇది చాలా చాన్నాళ్ళు ఉంటదండి. కానీ రూమ్స్ లో దగ్గరికి వచ్చేసరికి మనం టెంపరేచర్ ఎప్పుడైతే మెయింటైన్ చేయమో అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆ రూమ్ టెంపరేచర్ బట్టి ఒక్కొక్కరికి 1 year ఉండిపోవచ్చు, ఒకరికి 2 months 3 months లోనే ఇది అవ్వచ్చు. ఇదనే కదండి, ఏదైనా సరే చెప్తున్నాను. అలాగని వీటికి లైఫ్ టైం తక్కువ అని కదండి, ఎక్కువే లైఫ్ టైం ఎక్కువే. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల చిన్న చిన్న పార్ట్ లో పెట్టేయడం వల్ల అది పాడవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటదండి. ఈ విషయం అన్నది నర్సరీ వాళ్ళు కూడా చాలా వరకు చెప్పరండి. బాగుంటదంటే బాగుంటది, ఇండోర్ అంటే ఇండోర్, ఈ సగం సగం చెప్పి ఆపేస్తున్నారండి. దాని వల్ల కస్టమర్ ఒక రకమైన మొక్క కానీ పాడైందా మన ఇండోర్ రావు, ఆ మొక్కని ఇండోర్ లో ఏం పెట్టాను కానీ మనం కొన్న ఇంత ముందు చాలా 5,000 6,000 10,000 పెట్టుకున్నాం, పాడైపోయింది అందుకే మానేస్తున్నామని. అలాగా ఇదేంటంటే వీళ్ళు చెప్పకపోవడం వల్ల వస్తున్న ప్రాబ్లం అండి. ఇది మొక్కను అన్నదాన్ని లోపల పెట్టుకున్నదాన్ని మనకు అవసరమే పెట్టుకుంటున్నామండి. అది ఎన్ని రోజులైతే మనకి అది సర్వ్ అవుతుందో చూసుకొని తర్వాత రీప్లేస్ చేసుకోవడం. ఇలా మనం మామూలుగా మనం ఎండలోకి తీసుకొచ్చి వారం ఉంచుకొని కొంచెం షేడెడ్ లో పెట్టుకొని మళ్ళీ ఇండోర్ లో పెట్టుకోవాలి. అది ఏంటంటే కొంచెంలో కొంత అండి, 5% అలాగా, అంటే పెద్దగా ఎక్కువ దాని వల్ల ఇది లేదండి. మళ్ళీ రోజు మార్చుకునేలాగా ఒక 2 సెట్లు తయారు చేసుకుని ఒకటి బాల్కనీలో పెట్టుకొని మార్చుకునేలా కొంతవరకు 50% దాన్ని మనం కాపాడగలుగుతాం. సో అది ఇంప్లైస్ టు ఎవ్రీ ప్లాంట్ హియర్ ఉండే ఇండోర్ కలెక్షన్ అంతా. నేను చెప్పేది ఇండోర్ ప్లాంట్ ని మాత్రం ఆ దృష్టికోణంలో తీసేసేయాలి. మనకు అవసరం ఖచ్చితంగా పట్టండి. ఆక్సిజన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో 5 or 6 వెరైటీస్ ఉంటాయండి. సెలెక్ట్ చేసుకోండి, చక్కగా పెట్టుకోండి. అన్ని రకాల అలా తొందరగా పాడు. కొన్ని మొక్కలు మొండిగా కూడా ఉంటాయండి. జామియా ఉందండి, వాటర్ తక్కువ పెట్టుకుంటే చాన్నాలు ఉంటదండి. అలా కొన్ని రకాలు ఉన్నాయండి, అలా సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్నవి సెలెక్ట్ చేసుకున్నా చక్కగా పెట్టుకోండి. 2 months 3 months 4 months తర్వాత అది పాడైనప్పుడు ఇది బాధపడింది, దాని లైఫ్ టైం అయిపోయింది అనుకోవాలండి. ఇంక మనం దాన్ని వాడేసుకున్నామండి, కొత్త మొక్క పెట్టుకోవాలండి అంతే. ఈ విషయం ఎవరు చెప్పకపోవడం వల్ల కస్టమర్ కి జెన్యూన్ రివ్యూ ఖచ్చితంగా మన నుంచి వచ్చేస్తుంది నుంచి. ఉన్నది ఉన్నట్టే చెప్పిస్తామండి మొక్కని. అది మనం కూడా ఎడ్యుకేట్ అవుతారని చూసే వాళ్ళు కూడా. ఈ విషయం చెప్పకపోవడం వల్ల వాటి గురించి మనకి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల చెప్పే వాళ్ళకి ఈ విషయాన్ని ఎవరు చెప్పరండి. ఒక బిజినెస్ పాడవుతుందనో లేకపోతే ఏం పాడవుతుంది వాళ్ళు అనుకుంటున్నారు. అలాగా ఇంకా బాగుంటదండి. కస్టమర్ని ఎప్పుడైతే మనం వాళ్ళకి తెలిసేలాగా వివరంగా చెప్తామో వాళ్ళు కూడా మళ్ళా ఆలోచించడం స్టార్ట్ మొదలు పెడతారండి. ఆ తెలియకపోవడం వల్ల కన్ఫ్యూజ్ లోని పాడైపోతుందో వద్దులే అనుకుంటున్నారు. ఖచ్చితంగా అవసరం అండి, పెట్టండి. ఇండోర్ ప్లాంట్స్ ని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్రతి రూమ్ లో మొక్క పెట్టుకునే అవకాశం ఉన్నంత వరకు. అంటే ఇది నేను బిజినెస్ చేస్తున్నాం అని చెప్పట్లేదు, ఖచ్చితంగా అవసరం అండి మొక్క. సైంటిఫిక్ గా కూడా మనకి రుజువైందే కదండి, అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇందులో మనం లేని కల్పించి చెప్పడాలు అలాంటివి ఏమీ ఉండవండి. ఖచ్చితంగా పెట్టుకోండి, అవసరం మనకి. దాంట్లో ఒక వస్తువులనే చూడండి, అది మనం మనకి అది అయిపోయింది అనుకుని మళ్ళీ దాన్ని మనం పెట్టుకోవాలి. ఆ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏ నర్సరీలో కొన్నా కూడా, ఏ నర్సరీలో కొన్నా కానండి. మార్బుల్ క్వీన్ సార్, మనీ ప్లాంట్ లో వెరైటీ అండి. ఓకే,
ఇది మనం ఖచ్చితంగా ఇంట్లో పెంచుకునే మొక్కల్లో పూర్వం నుంచి కూడా పెద్దవాళ్ళు మనీ ప్లాంట్ Money plant. పెంచడం స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే గాల్లో ఉండే ప్లాస్టిక్ రహిత కణాలను కూడా నిర్మూలించే శక్తి మనీ ప్లాంట్ ఉంటదటండి. అవును. అది ఖచ్చితంగా మనం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కల్లో ఇది ఒకటండి. ఇందులో గ్రీన్ ఉంటదండి, గోల్డ్ ఉంటది, వైట్ ఉంటది, చాలా వెరైటీస్ ఉంటాయండి. కలర్స్ ఉన్నాయి, కలర్స్ వెరిగేటెడ్ టైప్ లో వస్తాయి. ఈ సెన్స్వేర్ ఇది ఒక వెరైటీ అండి. ఇప్పుడు మనం అక్కడ చూసింది ఇది కొంచెం పొడవు వస్తుందా? ఇది డ్వార్ఫ్ వెరైటీలు అండి. 3 షేడ్స్ వస్తాయండి, ఎల్లో అండ్ గ్రీన్ అండ్ ఓకే వైట్ అండి. 3 షేడ్స్ కింద వస్తుందండి. ఇది ఆగ్లోనిమా వెరైటీస్ లో ఇదో వెరైటీ అండి. లిప్స్టిక్ అంటే ఇదేనా? లిప్స్టిక్ వేరే అండి, అది వేరే. ఇది అంజుమన్ వెరైటీస్ అండి. ఇది ఆగ్లోనిమా అండి. ఇది ఒక వెరైటీ సార్. ఇది అది చాలా బాగుంది, ఇది చాలా బాగుంటదండి. స్టైప్స్ వస్తాయి కదా, చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి, చాలా బాగుంటాయండి. ఎక్కువ రోజులు ఉంటుంది, ఇయర్స్ కాసేస్తుంది. ఓకే. దగ్గర కార్నర్స్ లో, సోఫా కార్నర్స్ లో ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అండి. ఒకే దాంట్లో ఇంచుమించు ఒక 10 ప్లాంట్స్ 12 ప్లాంట్స్ ఆ షేప్ లో పెంచడం గొప్ప అండి ఈ వెరైటీని. ఓకే. మనీ ప్లాంట్ లో పెద్ద లిఫ్స్ వచ్చేట్లో ప్లెయిన్ గ్రీన్ అండి. ఓకే. ఇది ఇంపోర్టెడ్ ప్లెయిన్ గ్రీన్ అన్న. అవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ అండి, ఇంట్లో పెట్టుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి పెట్టుకోవచ్చు అండి. ఓకే. ఏమంటారండి దీన్ని? బార్నెస్ట్ ఫర్న్ అంటారండి. ఓకే. చాలా బాగుంటుంది సార్ వెరైటీ ఇది. ఈ పాటింగ్ చేసుకుంటే అలా అనుకునే ప్లేస్ లో పెట్టుకుంటే అస్మాఫియర్ బట్టి ఇంకా మంచి లుక్ వస్తుంది. ఫ్లవరింగ్ రాదండి, ఈ ఆక్సైజ్ పెరుగుతుందండి, పెరుగుతూ ఉంటది. లీఫ్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు పాట్స్ పెద్ద వాటిలో వేసుకొని ఇలా ఉంచేసి లేదు, కొంచెం పెద్ద వాటిలో వేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే. ఇది డైరెక్ట్ గా చైనా ఇంపోర్ట్ అండి. ఇది ఈ వెయిట్ లెస్ కోసం చిన్న పాటలో వేస్తారండి వాళ్ళు. ఇది మొక్క చూపించండి ఇటు. ఓకే. చాలా మందికి తీసుకొస్తున్నారు, ఇలా పెట్టుకోవచ్చానండి. ఇంట్లో పట్టుకోవచ్చు కదా. ఇది జస్ట్ మామూలుగా పెట్టి చూపించడానికి అని పెట్టేయండి. ఓకే. పెట్టుకుంటే ఇంకా లుక్ వస్తుంది. నైస్. ఇవేంటండి? ఇది ఆగ్లోనిమా స్నో వైట్ అండి. ఇప్పుడు ఇక్కడ చూసిన ఆగ్లోనిమాలో అదొక వెరైటీగా. చాలా మంది ఇది కాస్ట్ ఎక్కువ మేము తీసుకున్నామని చాలా మంది అంటున్నారండి. ఓకే. కానీ కాస్ట్ ఎక్కువ కదండి, మనం రెగ్యులర్ గా తీసుకున్న వెరైటీ ఇదండి. ఇది న్యూ వెరైటీ అండి. ఇందులో వైట్ ఫుల్ వైట్ వస్తుందండి, ఫుల్ వైట్ వస్తుందండి. ఓకే. ఇవి కూడా ఇండోర్ గ్రీన్ షేడ్ ఎక్కువ వస్తుందండి, ఇది ఫుల్ వైట్ ఎక్కువ వస్తుంది. ఇండోర్ ప్రైసింగ్ అంటే ఇందులో సైజ్ ని బట్టి ఉంటుంది సార్. స్మాల్ సైజ్ అయితే 250-300 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇది వచ్చి ఇందులో 5-6 షూట్స్ ఉంటాయండి. ఇది 1200 రూపీస్ అండి. ఓకే. ఓకే. మై ఫేవరెట్ కలాతియా. వెళ్ళిపోదాం పదండి. ఎందుకో దీనికి నాకు ఎప్పుడో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. కలాతియాలో వెరైటీ, కలాతియాలో ఇది కలాతియా పికాక్ సార్. ఇది పీకాక్. ఓకే. ఇది కలాతియాలో ఇదో వెరైటీ అండి. ఇవి ఎంత కలర్ఫుల్ గా ఉంటాయో. ఇదో వెరైటీ సార్, ఇదొక వెరైటీ. ఇంకొకటి ఏదో ఎల్లో షేడ్ వచ్చి ఒకటి ఉంటుంది కదా. ఉంటాయి సార్, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఒక్కో టైంలో ఒక్కొక్క రకం తయారీలో ఉంటదండి. ఇవేంటి పువ్వులా, ఆకులా, ఏంటి? ఇది ఫ్లవరింగ్ సార్. ఇది గుజ్మేనియా అంటారు సార్. ఇది గుజ్మేన్ అంటే ఇంపోర్టెడ్ ప్లాంట్ అండి. ఇది ఏంటంటే ఒకసారి ఫ్లవరింగ్ వస్తే 2 months వరకు ఉంటదండి ఫ్లవరింగ్ ఇలాగా. తర్వాత మొక్క ఎంత వరకు అవుతుంది అన్నది ఎక్కువ గిఫ్ట్లకి వెళ్ళిపోతాయండి. మనం ఇంటి దగ్గర పెంచుకోవడానికంటే దీన్ని ఇండైరెక్ట్ గా సజెస్ట్ చేయరు. కానీ చాలా మంచి వెరైటీ అండి. 2 months మనకి 2 days లోనే అయిపోతుందండి. ఎవరికైనా ఇచ్చామంటే స్పెషల్ గా ఇచ్చారన్నా గుర్తుంటుంది. ఓ 2 months సరదాగా ఇంటి దగ్గర కానీ ఎంత పెట్టుకోవాలి మనం? ఆల్మోస్ట్ ఈ సార్ ఇది మామూలుగా ఇలా ప్లాంట్ అయితే కనుక 600 నుంచి స్టార్ట్ అవుతుంది. న్యూ ఇయర్ కదండి, సో న్యూ ఇయర్ కి గిఫ్టింగ్ మాక్సిమం ఎవరైనా వస్తే కనుక వీలైనంత వరకు తగ్గించడానికి వస్తే కదా, క్వాలిటీ పెడతాం కదండి, అందులో గ్రేడింగ్ అయ్యి వస్తుంటదండి. దాని వల్ల మనకి ఆ ప్రైసెస్ అన్నది 10-20 రూపీస్ సీట్ అవుట్ ఉంటుంది, కానీ క్వాలిటీ ఉంటది. మాకు వీలైనంత వరకు మాక్సిమం తగ్గించడానికి ప్రయత్నిస్తామండి కస్టమర్ కి. ఓకే. సో నెక్స్ట్ అవి కూడా ఆగ్లోనిమా అటు చూసాము. అండ్ ఈ పక్కన పెపరోమియా వెరైటీ సార్. ఇది ఈ ఇండోర్ ప్లాంట్స్ నచ్చే వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. సో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతాయి. ఇందులో ఒకటే వెరైటీ అండి, థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఓకే. ఇది కొంచెం లాంగిటివిటీ అనండి అరుణ్ గారు, ఉంటాయా? అంటే వాటర్ ఎక్కువ అవ్వకూడదండి ఇవా. ఓకే. ఇది మనకి
ఆంతోరియంలో స్మాల్ సైజ్ అండి. ఓకే. చిన్న చిన్నగా గిఫ్ట్లు ఇవ్వడానికి మామూలు జనరల్ గా ఆంతోరియం అనగానే 800, 1000, 1200 ఇలా ఉంటాయండి. పెద్ద వచ్చేవి కొంచెం ఇంపోర్టెడ్ అయితే. ఇవి చక్కగా చిన్న మొక్కలు అందంగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటదండి. ఓకే. చిన్న చిన్న పాట్ లో పెట్టి చక్కగా ఇవ్వచ్చండి. ఇందులో మళ్ళీ కలర్స్ ఏమైనా ఉంటాయా? ఇందులో కలర్స్ ఉంటాయి కానీ ఎక్కువ రెడ్ బాగుంటుందండి. సేలింగ్ కూడా రెడ్ అవుతుందండి. మిగతా చూసి ఆనందించడమే తప్ప సేలింగ్ ఉండదండి. బాగుంది అంటారు, రెడ్ తీసుకుంటారు. ఇది కూడా ఇండోర్ లో మనం పెంచుకోగలిగి. ఇండోర్ లో పెంచుకో. ఓకే. జీజీ ఇవన్నీ జీజీలో వెరైటీస్ అండి, అందరికి తెలిసింది. జీజీలో 2 కలర్స్ కదా. ఇందులో గ్రీన్ అండి. ఓకే. ఇందులో జీజీలో మనకి ఇంకో రకం వచ్చిందండి. గ్రీన్ లో న్యూ వెరైటీ వచ్చిందండి, చిన్నకి వచ్చి నెరలిఫ్ వెరైటీ. అది కూడా చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఇది రెడ్, ఇది బ్లాక్. బ్లాక్ జీజీ, బ్లాక్ అండి. ఉండేది నా దగ్గర. ఓకే. ఎక్కువ షూట్స్ ఉంటాయి అనమాట అండి. ఇప్పుడు ఏంటంటే జనరల్ గా వీటిని ఏం చేస్తారంటే విడదీసేసి రేటు అందుబాటులోకి తీసుకొస్తారండి. మనం ఇలా చెప్పడం వల్ల ఏంటంటే కాస్ట్ ఎక్కువ కింద అనిపిస్తుంది వాళ్ళకి. దీన్ని 4-5 ప్లాన్స్ చేస్తారండి చిన్న చిన్న బాటిల్లోని విడదీసేసి ఇలా. అది ఆ టైం అక్కడికి రావాలంటే చాలా వస్తుంది కానీ పాడే రకం కదండి. వాటర్ మాత్రం వీక్లీ 10 times ఒకసారి పెట్టాలండి. జామియా వెరైటీస్ కన్నా వీక్లీ వన్స్ అండి. ఇంకా డ్రై అవ్వకపోతే 10 days అండి. 10 days మనం ఎంత వాటర్ తక్కువ పెట్టుకోవచ్చు, ఇది ఎక్కువ అంతకాలం తక్కువ కేర్ తీసుకుంటే అంత బాగా వస్తుందండి. అంతే అండి. ఓకే. ఇది కూడా కలాతియాల్లో వెరైటీ. ఇది ఒక రకం చూడలేదు మనం. ఇది ఒక వెరైటీ ఎంత బాగుందో. ఏదో నిజంగా ఇవి కొంచెం సెన్సిటివ్ అని విన్నాను. కలాతియా కూడా సెన్సిటివ్ అంటే సార్ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు సుతలు అవి మారుతూ ఉంటాయండి, మళ్ళీ వచ్చేస్తాయండి. బల్బ్స్ కింద ఉంటాయి కదా, జాగ్రత్తగా పెంచుకుంటే మళ్ళీ వచ్చేస్తాయండి. ఇవి కూడా మీరు అన్నట్టు చిన్న చిన్న మొక్కల కింద చేసి కేరళ, తమిళనాడు నుంచి అమ్ముతా. అవునండి, అవునండి. సో మన దగ్గరికి వచ్చేసరికి సగం చచ్చిపోతాయి బాబు. ఇప్పుడు ఇందులో 3-5 ఉన్నాయి సార్. అది ఇందులో మళ్ళీ దీన్ని విడదీసేసి ఒక 5-6 మొక్కల కింద చేసి చిన్న చిన్న పాట్ లో పెట్టేసి రేట్ చెప్పేస్తారండి ఇలా పెట్టేసి. అవును. అది యాక్చువల్లీ ఒరిజినల్ క్వాలిటీ ఉండదండి. ముందు మార్కెట్ ని తక్కువ వస్తుందన్న ఒక అవగాహన కల్పిస్తారండి. దానివల్ల తొందరగా పాడైపోతుంది. అందంగా ఇస్తేనే పాడైపోతుంది. ఇలా పట్టుకెళ్ళి ఇలా పెట్టుకుంటే ఎన్నాళ్ళు ఉండొచ్చు మొక్క, జాగ్రత్తగా ఉంటుంది. అక్కడ ఉన్న రూమ్ టెంపరేచర్ ని బట్టి సార్ అది మెయింటెనెన్స్. లేదు మనం బాల్కనీలో పెట్టుకున్నాం, బాల్కనీలో పెట్టుకుని అందంగా చూసుకుంటే చాన్నాలు ఉంటదండి. చాన్నాలు ఉంటుంది. కెలాతియాలో ఇది ఒక రకం. మనం చిన్న వాటిలో చూసాము, ఇవి పాట్స్ లో ఉన్నాయి, ప్యాకెట్స్ లో ఉన్నాయి, పాట్స్ లో కూడా ఉన్నాయి. ఓకే. అటు వెళ్ళిపోదామండి. బ్రహ్మకమలం. ఎంత బ్రహ్మకమలం సార్? ఎంత అండి రేంజ్ ఇవి? బ్రహ్మకమలం 400 స్టార్టింగ్. అంటే ఎక్కువ షూట్స్ ఉంటాయండి. సింగిల్ షూట్ పెట్టి మీరు ఒక ప్లాట్ లో 4-5 ఉంటాయండి అలాగా షూట్స్. మొక్క బలంగా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటదండి. ఇలా వైటే కదండి ఇవన్నీ? వైటే సార్, వైట్ అండి. వైట్. బాంబులో ఒక వెరైటీ సార్ ఇది. డిజైనర్ వచ్చింది, డిజైనింగ్ చేంజ్ చేసుకుని. ఓకే. ఇవి ఎడెనిమ్స్ అండి. అంటే యాక్చువల్లీ ఇది ఇండోర్ కాదు సార్, కంప్లీట్ అవుట్డోర్ ప్లాంట్. లోడింగ్ వచ్చింది కదా, ఇలా దింపేశారు ఇక్కడ. ఓకే. అందులో కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్స్ ఉన్నాయి, సింగిల్ పెటల్స్ ఉన్నాయండి. బల్బ్స్ బాగుంటాయండి కింద, చాలా పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉంటాయి బల్బ్స్. క్వాలిటీ ఉంటదండి. జనరల్ లోకల్ తయారీ ఏంటంటే సన్నగా ఉంటాయి, పీలగా. పీస్ లిల్లీ 4-5 ఫ్లవర్స్ ఉన్నాయండి. నైస్. అగ్లోనిమాలో ఇదొక కలర్. ఇందాక నుంచి కళ్ళు లాగేస్తున్నాయి కానీ అది చెప్పండి ఏంటో వెనకది హ్యాంగింగ్. ఇది పిక్చర్ ప్లాంట్స్ లో ఇదో వెరైటీ సార్. ఇది నెపంతిస్ అంటారు. ఇది వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ ప్లాంట్ సార్. నాన్ వెజ్జా? పురుగుల్ని ఐడియా ఉందండి, అందుకే అంటున్నాను వెజ్జా నాన్. ఇది నాన్ వెజ్ ప్లాంట్స్ అండి. నాకు డౌట్, వేలెడితే కొరుకుతుందేమన్నా? ఇందులో ఏంటంటే సార్, ఈ బెలూన్ లా ఉన్న దాంట్లో ఇది న్యూట్రియన్స్ ఈ రకంగా కూడా తీసుకుంటదండి. ఈ బెలూన్ లోనికి పురుగుల్ని చిన్న చిన్న కీటకాలు ఉంటాయి కదండి, వాటిని ఆకర్షిస్తుందండి. అది ఎప్పుడైతే లోపలికి వెళ్ళి అంతే సార్, అది ఎప్పటికైతే ఇవి లోపలికి వెళ్ళినాయో దీంట్లో ఒక గమ్ లాంటి చిన్న పదార్థం ఉంటాయండి, అది ఆపేస్తుందండి. అది చనిపోయిన తర్వాత న్యూట్రియన్స్ వాటి నుంచి తీసుకుంటూ ఉంటదండి. ఓకే. మెల్లమెల్లగా పురుగు ఇంకా చనిపోయినట్టేనండి. చనిపోయినట్టు. ఏమంటారు దీన్ని? దీనికి నెపంతిస్ అంటారు సార్. అది నెపంతిస్ పిక్చర్ ప్లాంట్స్ అంటారు. నెపంతిస్ అంటారు, దీని ప్లేస్ నెపంతిస్ అండి. ఇవి చాలా హెల్దీగా ఉంది ప్లాంట్, పెద్దగా సార్. ఇవి ఇప్పుడు బల్బు వచ్చింది కదా, ఎన్నాళ్ళు ఉంటుంది బల్బు? చాన్నాలు ఉంటాయి సార్, 3-4 months కూడా ఉంటాయండి. చాన్నాలు ఉంటాయండి. చాలా హెల్దీగా ప్లాంట్స్. అది ఫెర్నే కదండి? ఒకసారి ఇలా పైకి నేను ఇది తెలిసిందే. ఇదేంటి ఇది కొత్తగా ఉంది? ఇది గ్రీన్ కలర్ లో ఇది ఒక వెరైటీ సార్. ఇది ఓకే. చాలా బుషిగా ఉంటుందండి. హ్యాంగింగ్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు, పాట్ లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. అది ఇది ఇప్పుడు ఫర్న్ ఇండోర్ లో ఉంచాలండి, అవుట్డోర్ లో ఉంచిన పర్లేదు సార్? నీళ్ళలోనే ఉండాలి సార్. ఇండోర్ వాటర్ ఎక్కువ ఇవ్వాలి సార్. దీనికి జనరల్ గా ఇండోర్ ప్లాంట్స్ కి వాటర్ తక్కువ ఏమంటారు కదా, ఈ ఫర్న్ వెరైటీకి నీళ్ళు ఎక్కువ కావాలి. వీటి రూట్ కూడా బాగా ఎక్కువ వస్తుందండి. వాటర్ ఎక్కువ ఉండాలండి దీనికి. వాటర్ లేకపోతే మాడిపోతుంటాయి, సుతలై మాడిపోయి వాటర్ ఎక్కువ తీసుకుంటారు సార్. అది
ఇదేంటండి? టెఫిన్ బైకియాలో ఒక రకం అండి ఇది. ఓకే, ఫుల్ వైట్ వస్తుంది, ఇండోర్ ప్లాంట్ సార్ ఇది. బాల్కనీలో అట్లా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. పెద్దవైపోతాయి అనుకుంటా ఇది. చాలా స్లోగా పెరుగుతుంది సార్. స్లోగా పెరుగుతుందా? ఇండోర్ ప్లాంట్స్ అంటే మాక్సిమం ఏమైనా సరే స్లోగా కదండి. ఇది పెద్ద పార్ట్ అండి, ఇది డిఫరెంట్ వెరైటీ అండి. మళ్ళీ అది వేరు ఇది వేరండి. పెద్దది ఒకటే కాదండి, లీఫ్ కూడా తేడా ఉంటుంది దీనికి. ఆకులు కొంచెం పెద్దగా వస్తాయి, పెద్దగా డార్క్ గ్రీనిష్ వస్తుంది, ఫ్లవరింగ్ కూడా పెద్ద వస్తుంది ముందుకి. ఓకే, చాలా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అది చాలా కార్నర్స్ లో పెట్టుకోవచ్చు అండి. ప్యూర్ ఆక్సిజన్ ప్లాంట్ సార్ మా బాల్కనీ. ఎండ పనికిరాదు, ఎండ తగలకూడదండి, వెంటిలేషన్ తగలచ్చు, గాలి వెళ్తూ ఉండొచ్చు, ఎండ డైరెక్ట్ గా పడకూడదు. ఫైన్ ఫైన్. ఇది ఫిగ్ అండి, అంజీర్ లాగా ఉన్నాయి, ఏదో చెప్తున్నారు అరుణ గారు. పిడి లీఫ్ ఫైకస్ అంటారండి. ఓకే, ఇవి కార్నర్స్ లో పెట్టుకునే ప్లాంట్స్. ఇండోర్ ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం లైట్ గా ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు, కాస్త షేడ్ అవుతుంది తప్ప కలర్ మారుతుంది. కలర్ మారుతుంది లైట్ గా. ఓకే, గ్రౌండ్ ఆర్కిడ్స్ సార్. గ్రౌండ్ ఆర్కిడ్ అనేది వేరేగా ఉంటుందండి. ఏ చెట్టుకి కట్టి పెడతారు అలాంటివి? ఆ చెట్లు కూడా పెట్టుకుంటున్నాయి, అలాగే పెట్టుకోవచ్చు. ఇలాగా కొబ్బరి డొక్కలతో కూడా సెట్ చేయొచ్చు అండి. ఇవి కొబ్బరి డొక్కలతో సెట్ చేసినవే కదా? సెట్ చేసినవండి. వీటికి మట్టి అక్కర్లేదు, అవసరం లేదండి. ఆ రూట్ కి ఎప్పుడు కూడా హెయిర్ తగలాలండి. ఏం తగలాలి? గాలి తగలాలండి. దాని నుంచి ఇది ఫుడ్ తీసుకుంటా ఉంటది. ఓకే, చాలా మంది భయపడతా ఉంటారు ఇవి కూడా పెంచడానికి. అంటే మొక్కలు పాడవు సార్, ఫ్లవరింగ్ స్లోగా వస్తుంది, అది మనం ఓపిక గా ఉండాలి. ఇవి బాగా మెచ్యూర్ ప్లాంట్స్ అనుకుంటా. ఇది మెచ్యూర్ ప్లాంట్స్ సార్, బాగా పెద్దవండి, హెవీ సైజ్. రూట్స్ ఇవి బయటకు వచ్చినవి అంతా రూటింగ్ అండి. నేను చెట్లకు గట్రా కట్టి చూస్తా ఉంటాను. ఓకే సార్. గ్రౌండ్ ఆర్కిడ్స్ అంటే కిందకు ఉంటాయి కదా, ఎంత ఎత్తు రావు కదా? అవును సార్, రావు సార్. ఇవి నార్మల్ ఆర్కిడ్స్. ఇవి ఏంటిది? మన డ్రెస్సినా ఫ్యామిలీలో ఫుల్ గ్రీన్ అండి. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్ లుక్. మొక్క పెరిగితే మాత్రం అసలు చూడముచ్చటగా ఉంటుంది అండి చూడడానికి. ఇవన్నీ స్మాల్ సైజ్ అండి, చిన్న సైజ్ కొబ్బరి చెట్ల ఉన్నాయి. వెరైటీ చూడండి. ఓకే, దీన్ని పచీరా అంటారండి. పచీరా లాస్ట్ టైం మనం చిన్న చిన్నవి చూసాం. ప్యూర్ ఆక్సిజన్ ప్లాంట్ అండి ఇది. ఓకే, మనకి అవుట్డోర్ లో సెమీ షెడ్ లోనే పెట్టుకోవచ్చు, లైట్ గా ఎండ తల్లి దగ్గర పెట్టుకోవచ్చు. అవుట్డోర్ లో, ఇండోర్ లో కూడా అండి. మొక్క చెట్టు ఇది మొక్కేనండి. ఓకే, ఇలా పాట్ లో పెట్టేసుకోవచ్చు. ఇలా జడలాగా అల్లిస్తారనమాట అండి. ఇలా ఇంకా ఫైబర్ పాట్ లో, పెద్ద పెద్ద పాట్ లో స్టోన్ డెకరేట్ చేసుకుంటూ కార్నర్స్ లో అట్లా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పెరుగుతుందండి ఇలా వస్తుంది, ఇంకా అంబ్రెల్లా లాగా వస్తుందండి. ఓకే, చాలా పెద్ద ప్లేసెస్ లో పెట్టుకోవచ్చు అనుకుంటా. రిసెప్షన్ దగ్గర గానీ, లేకపోతే మన ఇంట్లో పెద్ద హాల్స్ అయితే కనుక సోఫా సెట్ కార్నర్స్ లో గానీ, లోపల ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు అండి మన వీలుని బట్టి. ఓకే, బాగున్నాయి. పచీరా సార్. హై పచీరా సెకండ్ టైం. కమేలియాలో సైజెస్ అండి ఇది. యాక్చువల్లీ కమేలియాలో స్మాల్ సైజ్. కమేలియా చిన్నవి చూసాం మనం. అవును సార్, అవునండి. ఇవి మొత్తం ఇక్కడ ఎన్ని సైజెస్ ఉన్నాయండి? 1 2 3 4 5 సైజెస్ ఉన్నాయి సార్. ఇవన్నీ 5 సైజెస్ సార్? 5 సైజెస్ సార్ ఇవి. ఓకే, ఇది స్టార్టింగ్ సైజ్. ఇవి एकदम చిన్నవి సార్. ఓకే, ఇవి ఫ్లవరింగ్ వస్తాయి కదా? సీజనా ఇది? యాక్చువల్లీ సీజన్ కాదండి, సమ్మర్ లో కొంచెం మన టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల కొంచెం డల్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది సార్. ఇది ఈ కంటైనర్ లో ఇంచుమించు ఒక 1 మంత్ పాటు ఉండిపోద్దండి పువ్వు వచ్చి ట్రాన్స్పోర్ట్ లో ఇలా బర్డ్స్ తోని. ఆ 1 మంత్ ఉండిపోవడం వల్ల అందులో కంటైనర్ లో లైట్ కలర్ లోకి షేడ్ అయిపోయింది తప్ప ఇది కొంచెం డార్క్ కలర్ అవుతుందండి. ఇంకా ఇవన్నీ ఒకటే కలర్? ఇవన్నీ ఒకటే కలర్ సార్. ఈ కలరే మనకి బాగా సెట్ అవుతుందండి. ఫ్లవరింగ్ గులాబీ పువ్వులా ఉన్నాయి. ఇదిగోండి సార్, యాక్చువల్లీ ఇది లైట్ కలర్ కదండి, ఇలా డార్క్ కలర్ లో వస్తుందండి. ఫ్రాగ్రెన్స్ ఏమి ఉండదు, మామూలుగా 1 2 మంత్స్ అలా ఉండిపోతుందండి.